హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చింత చిగురు పప్పును చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చింత చిగురు పప్పు అనగానే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదండి. ఈ రెసిపీ వచ్చేసి అమ్మమ్మ కాలం నాటి నుండి కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా అయితే అందరూ తింటారండి. అంతేకాదండి, టేస్ట్తోనే కాదు ఆరోగ్యానికి కూడా విటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుందండి ఇందులో. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చింత చిగురు పప్పును తయారు చేసుకోవడం కోసము ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా కందిపప్పును వేసుకోండి. ఈ కందిపప్పును 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 సార్లు పాటు నీళ్ళను వేసి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని 1 కప్పు దాకా వేసుకోండి. చింత చిగురు పప్పులోకి పండు మిర్చి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి పచ్చిమిర్చి కన్నా. కాబట్టి మీరు వీలైతే పండు మిర్చిని వేసుకోండి, లేదంటే ఎండుమిర్చినైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. చింత చిగురులో వంకాయని వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. నెక్స్ట్ ఇందులోకి 4 వెల్లుల్లిపాయలని కూడా వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చింత చిగురుని తీసుకుని బాగా క్లీన్ చేసేసుకుని అయితే తీసుకున్నానండి. ఇలా చింత చిగురుని క్లీన్ చేసి ముందుగానే పక్కన ఉంచుకోవాలి. చింత చిగురు వచ్చేసి 1 కప్పు కందిపప్పుకు 2 కప్పుల దాకా చింత చిగురుని అయితే తీసుకోండి. అలా అయితే క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఎక్కువగా వేసేసుకుంటే పుల్లగా అనిపించేస్తుందండి పప్పు అనేది. ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీరను, గుప్పెడంతా కరివేపాకును వేసుకోండి. వీటిని 2 సార్లు బాగా వాష్ చేసుకొని అయితే తీసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని మొత్తం తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనము తీసుకున్న కుక్కర్లోకి ఈ చింత చిగురును, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకున్న అది మొత్తం కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా కారం, అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. పండు మిర్చిని వేసుకున్నారు కాబట్టి కారంని చూసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచుకొని కనీసం 3 విజిల్స్ వేపించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూతను తీసి పప్పును మొత్తం కూడా పప్పు గుత్తిని తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలండి. పప్పు మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు ఇలా నలుపుకుంటూనే ఉండాలి. చింత చిగురు అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పు ఉడకడానికి కాస్త టైం తీసుకుంటుంది కాబట్టి కంపల్సరీ 3 లేదా 4 విజిల్ దాకా వేపించుకోండి. పండు మిర్చి అలాగే పప్పు కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి. ఇందులోకి పోపును వేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక బాండీని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 10 నుండి 15 దాకా వెల్లుల్లిపాయలని వేసుకోండి. ఎంత ఎక్కువగా వెల్లుల్లిపాయలని వేసుకుంటే పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుందండి. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇందులోకి 4 ఎండుమిర్చి అలాగే కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు మొత్తం కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత ఈ పోపును పప్పు మిశ్రమంలోకి వేసుకోండి. పోపు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి. అలా అయితే పప్పుకి స్మెల్ అనేది పోపు స్మెల్ బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పప్పును వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యిని వేసుకొని కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, చింత చిగురు పప్పు రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.